మీతో పాటు చాలామంది పార్టీలు చేశారు, వాళ్ళందరూ అంటే ప్రత్యేక తరగతి హోదా రాయితీలు కూడా కావాలన్న నేను నాకు అంటే వాళ్ళు చెప్పేదాన్ని నేను చెప్పేదాన్ని తేడా ఉంది. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కనుక వస్తే రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా తప్పనిసరిగా లాభపడేది, అభివృద్ధి చెందేది అనేటువంటిది మీ వాదన. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేశారు. కానీ వారి వాదన ఎలా ఉంది? ప్రత్యేక తరగతి హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు అని అంటున్నారు. అది దాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మొట్టమొదటి మేము ఆగస్టు 11వ తారీఖున బంద్ పిలిపించినప్పుడు బాగా సక్సెస్ వచ్చేటప్పటికి ఆయన మరి ఏమనుకున్నారు, ప్రత్యేక హోదా సంజీవిని కాదన్నారు. ప్రజలలో ఇది కావాలి, కనీసం ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో పట్టుమని 10,000 ఉద్యోగాలు వచ్చి 20,000 ఉద్యోగాలు అని చెప్పలేని పరిస్థితుల్లో అంటే రీజన్ ఏమంటారు? ప్రజలలో వచ్చిన ఒక స్పందన చూసిన తర్వాత ఆయన మారి కాదు ఇది మాకు అవసరమే అని చెప్పి మారారు. మళ్ళీ నిన్న అసెంబ్లీలో అది అవసరం కాదు ఏం మారే అదే కన్సిస్టెన్సీ లేదని దేనివల్ల అంటారు? అంటే ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి, ఒకవైపు ప్రజల్లో ఉన్న ఒత్తిడి. ఆయన కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకపోవచ్చండి, కేంద్ర ప్రభుత్వం కూడా, కానీ ప్రజల్లో ఏదైతే నాన్ పొలిటికల్ మేమని కదా అనేక మంది ఏదైతే వాళ్ళు వచ్చిందో ప్రజలకి తలొగ్గి తీరాల్సిందే రాజకీయ నాయకుడు భవిష్యత్తు ఉండాలంటే. అంటే మీరు చెప్తున్నారు అనేక రాష్ట్రంలో అనేక ఉద్యమాలు అనేక రూపాలు వస్తున్నాయి, పార్టీలు చేస్తున్నాయి, తర్వాత మీలాంటి సంస్థలు కూడా చేస్తున్నాయి. కానీ వారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అంటే ప్రత్యేక తరగతి హోదా వల్ల రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదు, మనకి ప్యాకేజీ కావాలన్నారు, తర్వాత 2 మళ్ళీ కావాలన్నారు. 25 సార్లు నేను కేంద్రాన్ని కలిశాను, ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను అనేటువంటిది వారు చెప్తున్నారు. కానీ ఆయన ఒత్తిడి తేవాల్సినంత గట్టిగా ఒత్తిడి తేలేదు అనేటువంటిది ఏమన్నా మీరు అభిప్రాయపడుతున్నారా? కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతారు? అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీయని వేల్పు మొహరమున తానెక్కిన బారని గుర్రము గక్కున విడవంగలై సుమతి అని చెప్పి ఒకటి ఉందండి సుమతి చిత్రం. ఎన్నిసార్లు చేసినా సరే ఆ కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లిప్తంగా ఉంటే దాని మీద పోరాడాల్సిన బాధ్యత నుంచి ఎంత దూరం వెళ్తున్నారు. నా యొక్క నేను కొంత స్టడీ చేసిన ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ మా ప్రతిపక్ష నాయకుడు కానీ బ్లాక్మెయిల్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. మీ మీద కేసులు పెడతామని ఇంకోటి, ఎందుకంటే ఒక రాష్ట్ర ఇక్కడ రాష్ట్రం ఎవరున్నారు కొంచెం క్లియర్గా చెప్పండి, క్లారిటీగా. ఎందుకంటే ఒక తమిళనాడులో ఒక గొప్ప ఒక తమిళనాడులో ఎలిఫెంట్ అంటే ఒక గొప్ప శక్తి గల 38 పార్లమెంట్ సీట్లు గల జయలలిత గారిని జైల్లో పెట్టించి మళ్ళీ తీసుకొచ్చిన ఘనత ఎవరిదో ఒకసారి ఆలోచించుకోవాలి. రాయల్ బెంగాల్ టైగ్రెస్ అంటే ఎవరిని లెక్క చేయకుండా వామపక్షాలని పక్కన నెట్టేసిన మమతా బెనర్జీ గారిని శారదా కుంభకోణంలో అక్కడ పక్కన పెట్టి అందులో ఉన్న మంత్రిని అరెస్ట్ చేయించి అక్కడ ఆడిచ్చింది ఎవరో చూసుకోవాలి. అంత గొప్ప ఏకఛత్రాధిపత్యం నుంచి ఉండే వాళ్ళని ఆడిచ్చిన కేంద్ర ప్రభుత్వంలో కొందరు నేతలకి ఇవాళ చంద్రబాబు గారు జగన్ బాబు గారు పెద్ద ఇష్యూ కాదేమో అని చెప్పి, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారిని ఒక మాట అనరు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అది మాట్లాడతారు తప్పితే వాళ్ళు ఒకసారి మోడీ గారిని నిలదీసే ప్రయత్నం చేయరు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మనం వెంకయ్య నాయుడు గారు తిట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు రావడానికి హర్షిస్తున్నాం, మాకు ఈ ఉద్యమాన్ని శక్తిగా భావిస్తున్నాం, ఎవరు మిగతా పర్సనల్ విమర్శలు చేసుకున్నా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కానీ ఆయన కూడా మోడీ గారిని మాట్లాడరు. ఎందుకంటున్నానంటే అంటే మీరు చెప్పేదాని ప్రకారం మోడీ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఉందేమో కానీ మిగతా ఇద్దరు మాత్రం భయపడుతున్నారండి. పవన్ కళ్యాణ్ కేసులు లేవు కాబట్టి కేసులు వస్తాయని భయం ఉండదు, పక్కన అంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం ఇద్దరు భయపడుతున్నారనే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటీవల కొంచెం జగన్ ఆయన స్వరం పెంచిన మోడీ గారు నేను ఒక్కటే చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే అందరూ జగన్ గారిని అంత పెద్ద ఆయన చేసినా చంద్రబాబు గారిని చేసినా మన ప్రజలు చేశారండి. ఈ ప్రజల పట్ల విశ్వాసం ఉంచి కేంద్రంలో వాళ్ళేమన్నా కలిసి నిలబడమంటే ఎందుకు భయపడాలి అంటారు? అంటే మోడీ గారికి ఇప్పుడు జగన్ గారి కంటే సరే కేసులు ఉన్నాయి, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు పెట్టొచ్చండి. అట్లా కాదు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటిది ఓటుకు నోటు కేసు వల్లే మీరు నోరు మెదపటం లేదు అనేటువంటి ఆరోపణలో సత్యం ఉందని మీరు భావిస్తారు? నోటుకు ఆ కేసు రావచ్చు, పాత ఏఎంజీ కేసులు తవ్వచ్చు, లేదా ఇంకేళ్ళ తవ్వచ్చు, నేను కాదు. జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీ మీద కేసులు పెడతారని చంద్రబాబు నాయుడు అడిగారు. అందువల్ల నేను కాదు, నిజంగా కనుక ఇంత పెద్ద చేసిన ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలంటే వీళ్ళిద్దరూ కూడా దగ్గరికి రావట్లేదండి.
కాంగ్రెస్ పార్టీ బీజేపీనేమో వైకాపానేమో తెలుగుదేశాన్ని ఇలాగ గేమ్ చూపించి ప్రజలకు మాత్రం రక్తకన్నీరు వస్తుందండి. అంటే ఇప్పుడు మోడీ గారి వైఖరి, అంటే మోడీ గారి కేసు, మోడీ గారు అమిత్ షా గారు ద్వంద్వ సరే గుజరాతీ ద్వయం వైఖరి, అంటే మోడీ గారు అమిత్ షా గారు ప్రతిపక్షాలతో పాటు తమ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలను కూడా తమ దారికి తెచ్చుకునే విధంగా బిహేవ్ చేస్తున్నారనేది మీ ఆరోపణ. చరిత్ర చెబుతున్న సాక్ష్యాలను మనం పరిశీలించాలి. శివసేన పార్టీ ఎప్పటి నుంచి దానికి ఉందో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు చూసాం. అలానే హర్యానా సమితి ఏదైతే ఉందో పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని పక్కకి ఎలా నెట్టారు చూసాం. అప్నాదల్ ఆ నేత ఉత్తరప్రదేశ్లో వాళ్ళ పార్ట్నర్స్ కృష్ణా పటేల్ గారిని ఆవిడ నా కూతురు తీసుకెళ్ళిపోయారు వీళ్ళని బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటాం చూసాం. వాళ్ళు కలిసి ప్రయోగించారు. ఎప్పుడు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారి నాయకత్వంలో ఇలాగ మిత్రపక్షాలకు వాళ్ళని గౌరవించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ విధంగా తోలనాడిన సందర్భాలు ఇలా లేవు, కలుపుకెళ్లే సందర్భం లేదు. అంటే మోడీ గారు అమిత్ షా గారు ప్రజల యొక్క మనోభావాలకి మేము పెద్దగా పట్టించుకోము, మేము ప్రకటించింది తీసుకోవాలనేటువంటి ధోరణి అయితే కనపడుతుంది కదా. ముందర చంద్రబాబు గారు అనుకున్నారు, ముందర పెద్ద ప్రజల్లో సమస్య లేదనుకున్నారండి. ఆ తర్వాత ప్రజల్లో ఎప్పుడైతే ఉత్తుంగ తరంగంలాగా ఇది వచ్చి మాకు ఇలా ఉందని తెలిసిందో ఆయన మాట మార్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంటే రేపు పొద్దున్న ఇది కనుక రాకపోతే కేంద్రం నుంచి సిగ్నల్ ఇచ్చే సమస్య లేదని చెప్పేసి ఉంటారు. మనకు కూడా తెలుస్తుంది. అందువల్ల